శ్రీశైల మల్లా నక్షత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ అష్టాదశ శక్తిపీఠమైన ఈ పుణ్యక్షేత్రంలో క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. వేకోజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తిరారు. ప్రస్తుతం మల్లన్న దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శని, ఆది, సోమవారాల్లో అర్జిత అభిషేకాలు, కుంకుమార్చనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులకు సులువైన దర్శనం కల్పించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల సందడి అయితే నెలకొంది. ప్రధానంగా శని, ఆది, సోమవారాలు ఎక్కువ భక్తుల రద్దీ ఉండడంతో అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. ముఖ్యంగా 500 అలాగే శీఘ్ర అతిశీఘ్ర దక్షిణాలతో అయితే భక్తులతో కిటకిటలాడుతుంది. వేకువజామునే శ్రీశైల భ్రమరంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించేందుకు పాతాళగంగ వద్ద పుణ్యస్థానాలను ఆచరించి భక్తులైతే క్యూ లైన్లో వేచి ఉన్నారు. మనం చూడొచ్చు, ఇది 500 క్యూ లైను. ఉదయం నుంచి అంటే ఏకుజాము నుంచే ఈ యొక్క క్యూ లైన్లో పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క భక్తులైతే వేచి ఉన్నారు. ముఖ్యంగా శీఘ్ర అతిశీఘ్ర దర్శనాల్లో అయితే పెద్ద ఎత్తున భక్తులైతే పూజాధికారులను నిర్వహించుకొని స్వామి అమ్మవార్లకు సంబంధించి ఆ యొక్క క్యూ లైన్లు అయితే వేచి ఉన్నారు. ఉదయమే 3:30 గంటలకు ఆలయ అంటే ద్వారాలను తెరిచిన తర్వాత స్వామివారి అమ్మవార్లకు హారతిని ఏర్పాటు చేసిన అనంతరం పెద్ద ఎత్తున భక్తులకైతే అనుమతి ఇచ్చినారు. ఈ క్రమంలో ఉదయించే అంటే అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేసి తర్వాత ఓన్లీ స్పర్శ దర్శనానికి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈరోజు విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి 2000 టికెట్లను అయితే మంజూరు చేసినట్టుగా అధికారంగా తెలియజేశారు. అంతేకాకుండా ఈ అంటే మార్నింగ్ అంటే విఐపి బ్రేక్ దర్శనాలతో పాటు అంటే ఆన్లైన్లో స్పర్శ దర్శనం టికెట్లు ఉంటున్నాయి. అలాగే అలంకార దర్శనం మాత్రం అంటే ఉదయం 11:30 గంటల నుంచి అనుమతించేందుకు అధికారులు కూడా చేశారు. ఏదైతేనేమి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, ఈ యొక్క శ్రీశైలం మహాక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో ఆలయ అధికారులు కూడా పెద్ద ఎత్తున భక్తుల కోసం పెద్దపీట వేశారు. ఆన్లైన్ టికెట్ల విషయంలో పెద్ద ఎత్తున యాప్ల సహాయంతో అలాగే ఇక్కడ కీస్ కౌంటర్ల ద్వారా టికెట్లను మంజూరు చేశారు. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు అంటే భక్తుల అంటే ఈ యొక్క తాకిడిని బట్టి దర్శనాల టికెట్లు కూడా మంజూరు చేసి ఇక క్యూ లైన్లో అల్పాహారాలు అంటే పాలు, నీరు అలాగే బిస్కెట్లను ఇచ్చి అలాగే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేస్తూ భక్తులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సహకారం అందిస్తూ ఈ భక్తులకైతే మంచి దర్శనాన్ని అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ బాబుతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.